10 టీవీ నా పేరు రోహిత్. విశాఖ మత్స్యకారుల మధ్య మళ్లీ చిచ్చు రాజుకుంది. రింగు వలను నిషేధించాలి అంటూ సంప్రదాయ వల మత్స్యకారులు కుటుంబ సమేతంగా ఆందోళనకు దిగారు. రింగు వల వల్ల తమ జీవనమే ప్రశ్నార్థకంగా మారిపోతోందని, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నామని ఫైర్ అవుతున్నారు. దీంతో పెద జాలరిపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇవాళ భీమిలిలో రింగు వల మత్స్యకారులు, సంప్రదాయ వల మత్స్యకారులు వేటకు వెళ్లారు. 2 వలల వారు 2 మైళ్ళ నుంచే వేటను ప్రారంభించారు. గత ఆదివారం కలెక్టరేట్లో మంత్రి అప్పలరాజు సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రింగు వల మత్స్యకారులు ఉల్లంఘించారని సంప్రదాయ వల మత్స్యకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సముద్రంలో 8 నాటికల్ మైళ్ళ తర్వాతే రింగు వల మత్స్యకారులు వల వేయాలి అనే ఒప్పందాన్ని ఉల్లంఘించారని వారితో ఘర్షణకు దిగారు. రింగు వలలు లాక్కొని పడవలో వేసుకుని పెదజాలరిపేటకు వచ్చేశారు. పెదజాలరిపేటలో కుటుంబ సమేతంగా ఆందోళనకు దిగారు మత్స్యకారులు. మహిళలు కూడా అక్కడికి భారీగా తరలివచ్చి రింగు వలలను నిషేధించాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 8 మైళ్ళు దాటాక మాత్రమే వల వేయాలి అని చెప్పినా వారు వినలేదు అని, రింగు వలలను శాశ్వతంగా నిషేధించాలి అని మత్స్యకార కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. రింగు వలతో చిన్న చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు మొత్తం ఊడ్చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రింగుల వల్ల ఆపాలని చెప్పారు. అలాగనేసి రోజు రోజుకి మాటలు చెప్తున్నారే కానీ ఆపడం అంటూ ఉండట్లేదు. కానీ ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే 8 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి వాళ్ళు చేపలు పడతానని చెప్తున్నారు. పరిపూర్ణంగా రింగులలో అయితే మాకు వద్దని చెప్తున్నాము. మాతో పాటు అలా స్నేహితులుగా కానీ అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా బ్రతకాలి. మురపాటుగా మేమైతే మొదటగా ఎలాగైతే బ్రతికామో అలాగని మేము బ్రతకాలని మేము అడుగుతున్నాము. ఇది పెద్దాలపేట నుంచి ఆడవాళ్ళు మగాళ్ళు కూడా మేము మాట్లాడేది ఇది ఒకటే. కానీ పరిపూర్ణంగా తీసేయాలి. మాలాగే ఒక వేటకి వెళ్ళి ఒక బోట్ వెళ్ళి ఏ వేటకి వెళ్ళి వేటాడుకోవచ్చు, కానీ రింగులలో అయితే వద్దు. వేటలో ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు తెస్తున్నారు. మేము అడిగే మేము వేటకి వెళ్ళామంటే ఒక లెక్క ఉంటుంది అనమాట. లెక్క ప్రకారంగా మేము వేటాడుతాము. లెక్కకు మించిగా వాళ్ళు వేటాడుతున్నారంటే మేము తెచ్చేది 3 చేపలు అయితే వాళ్ళు తెచ్చేది 150 చేపలు. ఒకడు 150 చేపలు తేవడం గొప్పడా, 3 చేపలు తెచ్చినప్పుడు గొప్పడా? అది అయితే కారణం అయితే మాకు వద్దు అని చెప్తున్నా. పరిపూర్ణంగా పెద్దాలపేట మత్స్యకారులు ఆడవాళ్ళు మాత్రం బీచ్ ఒడ్డున కూడా మేము కాలిపోయినందుకైనా సిద్ధంగా ఉంటాం, కానీ మత్స్యకారులకు మాత్రం వాళ్ళకైతే అవకాశం అయితే మేము ఇవ్వనందుకైతే మేము లేము. ఈరోజు మళ్ళీ ఒప్పందాలను ఆదేశాలను ఉల్లంఘించి రింగు వల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. 2 కిలోమీటర్ల పరిధిలోని వేటను సాగిస్తున్నారు అంటూ సంప్రదాయ వల మత్స్యకారులు వలలను లాక్కుని రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, అసలు ఈ రోజు ఏం జరిగింది? ఈరోజు రింగు వల మత్స్యకారులు, సాంప్రదాయ మత్స్యకారులు అంతా కూడా వేటకు వెళ్లారు. ఈ క్రమంలోనే గత ఆదివారం నాడు మంత్రుల సమక్షంలో రింగు వల వేటగారులంతా కూడా 8 నాటికల్ మైళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ రింగు వలతో వేటాడాలి, సాంప్రదాయ మత్స్యకారులు ఈ 8 కిలోమీటర్ల నుంచి ఇటువైపు కూడా వేటాడొచ్చు అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు 2 కిలోమీటర్ల పరిధిలోనే ఈ రింగు వలతో వేట కొనసాగించడంతో మత్స్యకారులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ మత్స్యకారులు రింగు వల నిషేధించాలంటున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, వీరంతా కూడా ఈ వలే దీనికి ఇప్పుడు ఈ వివాదానికి కారణమైంది. ఈ రింగు వలను నిషేధించాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ఇప్పటికే ఫిషరీస్ జేడీ సైతం కూడా ఈ వలను పరిశీలించడానికి వచ్చినప్పుడు జేడీని కూడా అడ్డుకున్నారు. అతను ఏమి పట్టించుకోవడం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సాంప్రదాయ మత్స్యకారులు ఏం చెప్తారనేది తెలుసుకుందాం. అసలు ఈరోజు ఏం జరిగింది, ఎందుకు మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?
ఈ రోజు అయితే మేము ఏట్లకి గత 30 రోజులండి మేము ఏట్లకి వెళ్ళకుండా ఏడు ఆఫీస్ తిరుగుతున్నామండి. ఈ రింగ్ వల్ల నిషేధం చేయాలా ఆపేయాలని తిరుగుతుంటే మా మాటలు ఏం పట్టించుకోవట్లేదు జేడీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా. మేము వద్దన్నా వాళ్ళు వెళ్ళారు ఎత్తిరించుకొని. ఈరోజు ఎత్తిరించుకొని వెళ్ళడం మా కులానికి జనాలకు కోపం వచ్చి ఆ వల్ల నాకు వచ్చేయడం జరిగింది. గవర్నమెంట్ దూరంగా మాకు న్యాయం చేయమని రింగ్ వల్ల నిషేధం చేయమని ఆపేయమని మేము కోరుకుంటున్నాం. జగన్ గారికి అయితేనేమి మినిస్టర్ గారికి అయితేనే మేము విన్నపం చేసుకోతున్నాం. మా 14 గ్రామాల మాట వెనకంటే ఒక ఈ జనాల మాట వింటున్నారు ప్రభుత్వం వారు. ఇప్పటికీ ఆపుకుంటున్నారు. వీళ్ళతో 30 సంవత్సరాలు బట్టి మేము బాధలు పడుతున్నాం. ఇదే మనం చెప్పవలసింది. మొన్న ఆదివారం కూడా చెప్పారు, మంత్రులంతా కూడా వచ్చారు. రింగ్ వాళ్ళను 8 నాటికల మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత మీరు వేటాడుకోవచ్చని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. మరి ఈ రోజు ఎందుకు మీరు 8 మైళ్ళ వరకు అయితే 8 సెంటీమీటర్ల వరకు అయితే వాళ్ళు ఉండట్లేదు. 8 సెంటీమీటర్ల వరకు అయితే ఉండట్లేదు వాళ్ళు. లేదు ఇంకా ఇటు 8 కిలోమీటర్లు దాటి వస్తున్నారు కానీ బయటకు వస్తున్నారు కానీ 8 కిలోమీటర్లు అద్దు అయితే ఇచ్చారు కానీ అద్దు మీద అయితే వాళ్ళు ఉండట్లేదు. ఉండకుండా ఇటు సైడే 6 కిలోమీటర్లు 5, 2 అలాగే తగ్గించుకొస్తున్నారు కానీ దగ్గరలోకి వస్తున్నారు కానీ ఆ అద్దె ఇచ్చారని అద్దె మీద మాత్రం ఉండట్లేదు. ఆ అద్దెలు ఉండట్లేదు అనేసి అని మేము ఇలాగా వాళ్ళ తేడం జరిగింది మాకు. దీనివల్ల ఎలాంటి సమస్యలు మీరు మధ్యకారులు అండి ఏట ఆడుకోనండి ప్రతి వాళ్ళు గేలంతో ఏట ఆడుకోవాలి. రింగులతో ఆట ఆడుకుంటే మా మధ్యకారులు 14 గ్రామాలండి మేము ఎలాగే పొట్టకుడుచుకోవాలండి చెప్పండి మీరైనా. పిల్లలు పెద్దోళ్ళు అందరూ చచ్చిపోతున్నారు తిండి లేక. 8 నెలలు బట్టి చచ్చిపోతున్నారు తిండి లేక. వాళ్ళు బతకాలా చెప్పండి? ఈ వాళ్ళు బతకాలా? మాకేమన్నా న్యాయం చేసేది ఏమన్నా జేడీ గారు వచ్చారంటే కనీసం మాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు, కనీసం మాట్లాడట్లేదు. వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు చూసుకునేందుకు వచ్చారు. జేడీ గారు ఏది మాట్లాడట్లేదు, కనీసం న్యాయం చేస్తానని కూడా ఒక మాట్లాడట్లేదు. ఇలాంటప్పుడు ఎందుకండి మాకు మా ఊరు వచ్చేందుకు పెద్ద వాళ్ళు వచ్చేందుకు? వీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ రింగ్ వాళ్ళ ఏదైతే ఉందో ఈ రింగ్ వాళ్ళను ఖచ్చితంగా నిషేధించాలి. ఈ రింగ్ వల్ల కారణంగా చిన్న చేపల దగ్గర నుంచి పెద్ద చేపల వరకు కూడా మొత్తం కూడా మత్స్య సంపద అంతా కూడా వారు దోచేస్తున్నారు. కాబట్టి దీనివల్ల మా బ్రతుకులు రోడ్ల మీద పడుతున్నాయి. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. న్యాయం చేయలేని పక్షంలో ఈ 15 గ్రామాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. రైట్ జార్జ్, తీరంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వలలో రేపిన ఉద్రిక్తత మళ్ళీ 2 కిలోమీటర్ల లోపే నిషేధించిన రింగు వలను ఉపయోగిస్తున్నారు అంటే ఆ వలను ఒడ్డుకు తీసుకుని రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని సమస్య పోయింది, పరిష్కారం దొరికింది అనుకున్న విశాఖ రింగు వల సంప్రదాయ వల మత్స్యకారుల వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది. తీరంలో ఈ రోజు మళ్ళీ అలజడికి కారణమైంది. ఇదే అంశంపై మిడ్ డే డిబేట్లో మనతో మాట్లాడటానికి అందుబాటులో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు. అప్పలరాజు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. అప్పలరాజు గారు, మొన్న పరిష్కారం దొరికింది, పరిష్కార మార్గాన్ని చూపించాము అనుకున్న వివాదం మళ్ళీ ఈ రోజు మొదటికి వచ్చింది. ఎలా చూస్తున్నారు? ఏం చేయబోతున్నారు? ఈ రోజు మళ్ళీ వివాదం రేగడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరం. వాస్తవానికి మొన్న మనం మాట్లాడినప్పుడు ఇరు వర్గాలతో కూడా కూర్చొని వాళ్ళు స్పష్టంగా చట్టం ఏం చెబుతుంది, ఈ రింగ్ వలల వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటి అన్నటువంటిది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ బోత్ ద పార్టీస్ అగ్రీడ్. మనం అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, రింగ్ వలల్ని 8 కిలోమీటర్లకు అవతల మీరు వేట చేసుకోండి అని. ఈ రోజు తలెత్తినటువంటి వివాదం మనం పరిశీలిస్తే ఈ ఫిషర్మెన్ ఎవరైతే వద్దు అని చెప్తున్నారో ఫిషర్మెన్ వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, 8 కిలోమీటర్లకు అవతల వేట చేసుకోమంటే వీళ్ళు 8 కిలోమీటర్ల అవతల వెళ్లకుండా దగ్గరలోనే 2-3 కిలోమీటర్ల దూరంలోనే వేట చేస్తా ఉన్నారు. అందుకని మేము ఆ వలల్ని తీసుకొని వచ్చాం అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద అయితే మేము కూడా పరిశీలిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 కిలోమీటర్ల లోపల వేట చేయడానికి అయితే రింగ్ వలలకైతే మన అనుమతి ఇవ్వడం లేదు. ఇది నాట్ ఓన్లీ విశాఖపట్నంలోనే కాదు, శ్రీకాకుళంలోనైతే, విజయనగరంలోనైతే, ఈస్ట్ వెస్ట్ ఎనీవేర్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ 8 కిలోమీటర్ల లోపల రింగ్ వలలతో వేటాడడానికి అయితే మనం పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు. 8 కిలోమీటర్లు అన్నటువంటిది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ మీద వేట చేసుకునేటటువంటి మత్స్యకారులకు ఉద్దేశించినటువంటి. కానీ మంత్రి గారు ఈ రోజు జరిగిన వివాదం ఏంటి అంటే, సంప్రదాయ మత్స్యకారులు ఏం చెప్తున్నారంటే, సంప్రదాయ వల వాడుతున్న మత్స్యకారులు ఏం చెప్తున్నారు అంటే,
క్రాస్గా చూపిస్తున్నారు. 8 నాటికల్ మైల్ని క్రాస్గా చూపించి ఇది 8 నాటికల్ మైల్ అని చెప్తున్నారు. కానీ స్ట్రైట్గా చూస్తే 2 నాటికల్ మైళ్ళ దూరంలోనే ఉంది. సో ఇంతకుముందు ఎప్పుడైతే చర్చలు జరుగుతున్నప్పుడు మాతో కూడా చెప్పారు 8 నాటికల్ మైళ్ళు లోపు ఉంటే కనుక వలలు తెచ్చేయండి అని చెప్పారు. అందులో భాగంగానే తెచ్చేస్తామని. సో ఈ రింగు వల మత్స్యకారులు 8 నాటికల్ మైళ్ళకి అవతలు ఉన్నారా యువతలు ఉన్నారా అనేది ప్రభుత్వం తరపు నుంచి మానిటర్ చేసే మెకానిజం ఏమైనా ఉందా? ఈ చర్చల్లో ఏమైనా అలాంటి మెకానిజం ఏర్పాటు చేశారా? ఎస్, దానికోసం అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన మనం ట్రాన్స్పాండర్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం సార్. ఫ్లోట్స్ కూడా పెట్టడానికి యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు అయితే తీసుకుంటాం. సో దట్ ఏంటంటే డిమార్కేషన్ మనకు తెలుస్తుంది. ఇది బియాండ్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని, లేకపోతే బిఫోర్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడానికి వాళ్ళకి మత్స్యకారుల మధ్య వివాదాలు నివారించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్లీ యుద్ధ వార్ ఫుడ్ బేసిస్ లో ట్రాన్స్పాండర్స్ అయితే మనం అరేంజ్ చేస్తా ఉన్నాం. నేను మార్నింగ్ కూడా వెంటనే రివ్యూ పెట్టాను మా కమిషనర్ తో. ఇది మనం ఎంత చెప్పుకున్నా సరే ఇలా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇవి. సో మన డిమార్కేషన్ ఇవ్వనంత కాలం ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి డిమార్కేషన్ కావాల్సినటువంటి చర్యలు మనం స్ట్రిక్ట్లీ ఇమీడియట్ గా మనం ఇంపోజ్ చేయగలిగితే ఇబ్బంది ఉండదు. ఎప్పటిలోపు ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి? ఎందుకంటే ఒకవేళ అలా ఇంపోజ్ చేయకపోతే అప్పటి వరకు ఎక్కడో ఒక చోట తీరంలో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. 14 గ్రామాలు 2 గ్రామాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశమే ఉంటుంది. ఎస్ 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 ఇది మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, 1 వీక్ 10 days పడుతుందండి. అంటే ఇది మత్స్యకారులు అనుకుంటున్నట్టు వెంటనే చేసేటానికి 1-2 రోజుల్లో చేసేటానికి అది కూడా సాధ్యపడదు. ఇది అందరం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా 1 వీక్ 10 days లో అయితే ట్రాన్స్పాండర్స్ ని ఇన్స్టాల్ చేస్తాం. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఏంటంటే డిమార్కేషన్ ఆర్బిటరీ లైన్ ఏదైతే ఉందో ఎలాంగ్ దట్ లైన్ కంటిన్యూస్ గా కోస్ట్ గార్డ్ తిరిగే విధంగా మనం అయితే చర్యలు తీసుకుంటున్నామండి. ఇన్ ద మీన్ వైల్ కంటిన్యూస్లీ కోస్ట్ గార్డ్ ఒక బోట్ అనేది ఆ డిమార్కేషన్ ఆర్బిటరీ లైన్ లో తిరుగుతూ ఉంటే అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంటుంది అన్నటువంటిది ఆలోచన. ఇది వార్ ఫుడ్ బేసిస్ లో చేయడం జరుగుతుంది. వివాదాన్ని అయితే పరిష్కరించడం జరుగుతుంది. మేబీ మరొకసారి నేను రేపు విజిట్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే అప్పటి వరకు వివాదానికి కారణమవుతున్న వలను ఆపమని మళ్ళీ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఈ రోజు వివాదం తలెత్తిన తర్వాత మళ్ళీ సంప్రదాయ వల మసాలు ఏమంటున్నారంటే మొత్తానికి వలనే తీసేయండి, 8 నాటికల్ మైళ్ళు లేదు, 2 నాటికల్ మైళ్ళు లేదు, మొత్తానికి వలనే నిషేధించండి అంటున్నారు. సో మీరు ఏదైతే డిమార్కేషన్ అంటున్నారో అప్పటి వరకు ఏదైనా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందండి? చూస్తాం సార్. అది కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా ఫోకస్డ్ గా ఉన్నారు. ఇది ఫర్దర్ అగ్రివేట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆయన పర్సనల్ గా కూడా దీని మీద దృష్టి పెట్టి మాట్లాడారు. మేబీ రేపు మరొకసారి నేను వస్తే రావచ్చు. ద మీన్ వైల్ మన డిమార్కేషన్ ఇచ్చే టైంలో కూపన్ అవసరమైతే తాత్కాలికంగా ఆపడమన్నా చేస్తాం. ఏముంది, ఇది వివాదం అన్నటువంటిది ఇమీడియట్ గా సర్దుమనగాలి కాబట్టి. బట్ ఆపేటి మన దానికంటే కూడా మా ఫోకస్ అంతా కూడా డిమార్కేషన్ ని ఇంపోజ్ చేయటం మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాము. డిమార్కేషన్ ఇంపోజ్ చేయాలన్నటువంటి నిర్ణయం మీద వీఆర్ మోర్ ఫోకస్. మంత్రి గారు, ఖచ్చితంగా డిమార్కేషన్ ఇంపోజ్ చేయడం అనేది కరెక్ట్, ఒక స్పష్టమైనటువంటి ప్రక్రియ, స్పష్టంగా ఉంటుంది, ఎటువంటి వివాదాలకు దారితీసే అవకాశం ఉండదు. కానీ ఈ రోజు కూడా జరిగింది అదే, 2 నాటికల్ మైళ్ళ దూరంలోనే ఉన్నారు కానీ క్రాస్గా చూపించి అంటున్నారు. కానీ అది ఇంపోజ్ చేసేంత వరకు గొడవలు తలెత్తే అవకాశం ఉంది కదా? ఎస్ 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 రేపు మోస్ట్ లైక్లీ రేపు ఆఫ్టర్నూన్ మరొకసారి నేను ఆ విలేజ్ కూడా విజిట్ చేయాలని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా ఇన్ ద మీన్ వైల్ మరి ఇంకా తీవ్రం అవుతుంది అనుకుంటే డిమార్కేషన్ మనం బిల్డప్ చేసేంత వరకు తాత్కాలికంగా ఆపడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మీకైతే తెలియజేస్తాం. ఆ రిమార్కేషన్ కి సంబంధించి ఇప్పటికే ఏమైనా చర్చలు జరిపారా? ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఉంది, మనకు ఆల్రెడీ దీనికంటూ ఒక సిస్టమ్ ఉంది. మనకి GPS ట్రాన్స్పాండర్స్ అనేది ఒక సిస్టమ్ ఉంది. ఆల్రెడీ మై కమిషనర్ ఈజ్ ఆన్ దట్ జాబ్ ఆల్రెడీ. విల్ కమ్ అవుట్ విత్ ఎ గుడ్ సొల్యూషన్ ఫర్ దిస్. కానీ ఇప్పటికే కొంతమంది సంప్రదాయ వలను ఉపయోగిస్తున్న మత్స్యకారులు చెబుతున్నారు, కొన్ని రాజకీయ ప్రయోజనాలను ఆశించి కొంతమంది అవంతి శ్రీనివాస్, వాసుపల్లి గణేష్ ఇట్లా వెళ్ళండి అని వాళ్ళకి చెప్తున్నారు, కాదని మాకు చెప్తున్నారు అని ఆరోపణలు కూడా చేస్తున్నారు. మీరు చెప్పింది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే వాస్తవమే, అంటే ఇది దాపరికం ఏమీ లేదు. సో హియర్ ఒక పాయింట్ ఉంది సార్. ఇది ఏదో పొలిటికల్ గా మాట్లాడుతున్నానని కాదు. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, నేను ఎవరిని కూడా ఐఎమ్ నాట్ నేమింగ్ ఎనీబడి ఎల్స్.
ఇది మీరు చెప్పినటువంటి పేర్లు కావచ్చు, ఇంకొక అంటే నాయకులు మేము కావచ్చు, చెప్పింది కాదు, అక్కడ సంప్రదాయ వాళ్ళ ఉపయోగిస్తున్న మత్స్యకారులు Yeah, స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పింది. Exactly, you're right. Exactly, you're right. But I think I cannot name that. Maybe them or anybody else. ఎవరైనా ప్రజాప్రతినిధులు దయచేసి దీన్ని మత్స్యకారుల మధ్య సంభవించినటువంటి వివాదంగా మీరు చూడండి. ఇది మీ మీ ప్రయోజనాల కంటే కూడా మత్స్యకారుల ప్రయోజనాలు అన్నటువంటి విషయంలోనే మీరు దీన్ని దయచేసి చూడండి. ఈ విషయాన్ని పెద్దది చేయడానికి కాకుండా ప్రభుత్వం తరపున మీ తరపున మీరు చెప్పాల్సింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఒక అడుగు తగ్గి ఉండండి అన్న విషయాన్ని ప్రతి రాజకీయ నాయకుడు కూడా చెప్పాలి. ఎందుచేతంటే ఈ రకమైనటువంటి వివాదాలు తలెత్తమైనటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఎందుచేతంటే మేము ఎప్పుడు కూడా మత్స్యకారులు చెప్తా ఉంటాం, బాగా చేపల వేట చేయండి, మంచి ఆదాయాన్ని పొందండి, మీ జీవన ప్రమాణాలను పెంచుకోండి అని మేము చెప్తా ఉంటాం. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరగాలి అంటే డీప్ సీ ఫిషింగ్ అన్నటువంటిది ఏకైక మార్గమని మేము చెప్తా ఉంటాం. అంటే డీప్ సీ ఫిషింగ్ చేసేప్పుడు పెద్ద బోట్లు కొంటారు, పెద్ద వలలు కొంటారు, ఇంకోటి అలాంటివి ఎంకరేజ్ చేస్తా ఉంటాం. సో ఆ కోవలోకి వస్తుంది రింగ్ వల అన్నటువంటిది కూడా. కానీ ఇప్పుడు ఎక్కువ మంది మత్స్యకారులు పేదరికంలో ఉన్న కారణంగా డీప్ సీ ఫిషింగ్ వాళ్ళకి చేసే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు 8 నాటికల్ మైళ్ళ దూరంలోనే చేస్తుంటారు. అక్కడ కూడా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళను ఉపయోగించడం ద్వారా వీళ్ళ జీవనోపాధి దెబ్బతింటోంది, అంతేకాదు మత్స్య సంపద కూడా దెబ్బతింటోంది అనేది కదా వీళ్ళ ఆరోపణ. సో దానికోసమనే సాంప్రదాయక మత్స్యకారులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఖచ్చితంగా 8 కిలోమీటర్ల కవతలు వీటిని వేట చేయాలని చెప్పాము. ఇందులో ఎలాంటి దెర్ ఇస్ నో కాంట్రవర్సీ అబౌట్ దట్. 8 కిలోమీటర్ లోపల దీన్ని వేట చేయడానికి అయితే మనం అనుమతించడం లేదు. ఇది అంటే వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, మత్స్యకారులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక గంటలోనో ఒక నిమిషంలోనో ఒక రోజులోనో ఈ మార్పు అనేది మత్స్యకారులు కూడా వచ్చేది. ప్రభుత్వం కూడా ఒక గంటలోనే దీన్ని ఇమీడియట్లీ డిమార్కేషన్ చేసేయలేదు, ఒక గంటలోనే ఈ మత్స్యకారుల్లో మార్పును ఇమీడియట్ గా ఇంపోజ్ చేయలేదు. ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఐ జస్ట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్. కాబట్టి మత్స్యకారులు కూడా కొంత సమయంలో పాటించాలా. ఇది ఎవరైతే రింగ్ వలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ అప్. అంటే మంత్రి గారు వాళ్ళు ఎడ్యుకేట్ చేయటం అనే కాదు, స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వాలి. అంటే మొన్న జరిగిన చర్చలో ఏం జరిగిందండి, ఒకవేళ 8 నాటికల్ మైళ్ళ లోపు వేటను కొనసాగిస్తే మీరు వెళ్ళి వలలు తీసుకొచ్చేయండి అని చెప్పారు, కాబట్టి మేము వెళ్ళి వలలు తీసుకొచ్చేసామన్నారు. ఆ బాధ్యతను మత్స్యకారుల మీద పెట్టేదానికి అంటే ఒక అధికార యంత్రాంగం ఉంటే ఇలాంటి గొడవలు జరిగే అవకాశం ఉండదు కదా. ఉందండి, మనకి దానికోసం స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ ఉంది, మెరైన్ పోలీస్ సిస్టమే ఉంది, దేర్ ఆన్ ది జాబ్. ఈవెన్ కోస్ట్ గార్డ్ కూడా ఈ విషయంలో మనకి హెల్ప్ చేస్తున్నారు. రెవెన్యూ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ దేర్ జాబ్. ఇదేంటంటే మనకి జస్ట్ ఒక 1 or 2 days అయింది, ఇది వాళ్ళందరికీ చెప్పాం. బట్ ఈ రోజే దాని మీద వైలేషన్ అన్నటువంటి దాని మీద మళ్ళీ ఒక పెద్ద ఎత్తున మనకి ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇట్ విల్ బి మోర్ స్ట్రింజెంట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, నాట్ ఎన్ ఇష్యూ. ఎస్, నిజానికి ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి గొడవే తలెత్తినప్పుడు 10 TV చొరవ తీసుకొని ఒక రచ్చబండ కార్యక్రమాన్ని కొన్ని గంటల పాటు రన్ చేసింది, ప్రసారం చేసి నిపుణుల దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకుంది. ఎస్, తర్వాత అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు, పరిష్కార మార్గాన్ని చూపించారు. సో ఇక్కడ కూడా మీరు ఏదైతే అన్నారు రిమార్కేషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పాండర్స్ అరేంజ్ చేసే లోపల ఒక స్పష్టమైన మెకానిజంని ఏర్పాటు చేసే లోపల మధ్య మార్గంలో స్పష్టమైన ఆదేశాలు ఏమైనా జారీ చేసే అవకాశం ఉందా, జారీ చేయగలుగుతారా? మధ్య మార్గంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు అంటే ది ఆర్డర్ ఇస్ వెరీ క్లియర్, దే మస్ట్ గో ఫర్ ఫిషింగ్ బియాండ్ 8 kilometers. ఇన్ ద మీన్ వైల్ ఇలాంటి రిపీటెడ్ ఇన్సిడెన్సెస్ జరుగుతున్నాయంటే తాత్కాలికంగా వాటిని ఆపి మనం ఈ డిమార్కేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వీళ్ళు అలౌ దెమ్ టు గో ఫర్ ఫిషింగ్. దట్స్ ఇట్. నో 8 నాటికల్ మైళ్ళకి లోపల వేటను కొనసాగిస్తే ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందండి? వాళ్ళ లైసెన్సెస్ క్యాన్సిల్ చేస్తాం, వి విల్ ఇంపోజ్ సమ్ ఫైన్ ఆన్ దట్. అంటే దానికి కూడా క్యాల్కులేషన్ ఉంది, ఎన్ని మీటర్లు వాళ్ళు ఉంది, 1 మీటర్ ఎంత చొప్పున అన్నటువంటి రూల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఫైన్ ఇంపోజ్ చేస్తాం, లైసెన్సెస్ క్యాన్సిల్ చేస్తాం. అండ్ ఈవెన్ ద క్యాచ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాచ్మెంట్ కూడా గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ టేక్ ఓవర్ చేసుకుంటుంది, ఆ క్యాచ్మెంట్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు. 10 TVకి అందుబాటులోకి వచ్చి విశాఖలో మళ్ళీ రాజుకున్న రింగు వల సంప్రదాయ వల మత్స్యకారుల వివాదానికి పరిష్కార మార్గాలను
సూచించడానికి తీసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడినందుకు. మళ్ళీ ఈ వివాదం విశాఖపట్నంలో చెలరేగింది. అయితే దీనిపైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం. కొన్ని ట్రాన్స్పాండర్స్ను అలాగే రిమార్కేషన్ను కూడా అక్కడ ఏర్పాటు చేసి 8 నాటికల్ల మైళ్ళ దూరంలో రింగు వలను వేటాడుతున్నట్లయితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తామని మంత్రి అప్పలరాజు అంటున్నారు. మొత్తానికి మత్స్యకార కుటుంబాలు కానీ అధికారులు కానీ వీళ్ళందరూ సమన్వయంతో ఈ సమస్యకు పూర్తి పరిష్కార మార్గాలను చూపించాలి అని 10 టీవీ కోరుకుంటుంది, విజ్ఞప్తి చేస్తోంది. ఇవి మిడ్ డే డిబేట్ విశేషాలు.